హాయ్ బ్రో. హాయ్ బ్రో. గుంటూరు కారం కుర్చీ తాత డైలాగ్ సాంగ్ అవును ఏం చాలా ఊపులో ఉందిగా. నిజంగా చాలా మేమే వినగానే చాలా షాక్ అయినా. ఆ, ఇక్కడ కుర్చీతో తాట అదేదో డైలాగ్ ఉందో తన జీవితాన్ని మార్చేసింది. ఉమ్, తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి తను మళ్ళీ అడుక్కోవటం చూస్తుంటే బాగా అనిపించింది. ఏంది ఇంత ఫేమస్ అయ్యి కూడా తను అడుక్కుంటా ఉన్నాను ఫీలింగ్ అనుకుంటా. నేను కుర్చీ తాత గురించి చెప్తాను, సినిమా సాంగ్ గురించి చెప్పట్లేదు. ఆ, సో తను అట్లా ఆ రకంగా ఉన్న వ్యక్తి మళ్ళీ లేవాడు. ఏ వీడియో చూసుకోండి, ఆ డైలాగ్ తర్వాత కొన్ని తర్వాత ఏ వీడియో పెట్టి వీడియో లేవలేదు, వ్యూస్ రాలేవు, అసలు మనం ఏం అమౌంట్ కూడా రాలేదు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ కూర్చో లైఫ్ ఇచ్చింది తమ నిజం టూ ఫ్రాంక్ చెప్పాలంటే. ఆ, సో ఆ సాంగ్ పెట్టుకోవడం మీద చాలా మంచిగా అనిపించింది. నిజంగా సాంగ్ వింటుండే కూడా మాస్ పూనకాల లోడింగ్ అన్నట్టుగా. సో మన అక్కడ దావత్ జరుగుతుంటే అదే పాట పెడతారు ఇక్కడ పడితే అక్కడ. సో ప్రతి దావత్లో కూడా ఆయన కూర్చుతా సాంగ్ పెడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా ఒక వ్యక్తికి న్యాయం చేసి ఒక వ్యక్తికి మరో లైఫ్ ఇవ్వడం అన్నది చాలా బాగా అనిపించింది. నిజంగా మహేష్ బాబు చాలా మంది పిల్లలకు జీవితాలు మార్చిన మహేష్ బాబు నిజంగా ఈ రోజు కూర్చుతానికి మరో జీవితం ఇవ్వబోతున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయినా. సాంగ్ ఓవరాల్ చెప్తున్నా, సాంగ్ అయితే చాలా బాగుంది. అక్కడ అంటారు కదా కొద్దిగా అక్కడ ఎక్కడో మిక్స్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎటుకలకైతే లాస్ట్ బాగా అనిపించింది అన్న. సో ఇలా కుచిత డైలాగ్ లాస్ట్ సాంగ్స్ చూసుకుంటే చాలా బాగా అనిపించింది. సో ఇదైతే కొత్త మంచి మాస్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు అన్న. కొంతమంది ట్రోల్ చేస్తారు అది బూత్ సాంగ్ అని. అదే చెప్తాను, అక్కడ విన్నట్టు కొడుతుంది, కానీ ఓవరాల్ అయితే సాంగ్ అయితే బాగుందన్న. మనకి ఏ రకంగా అయితే ఏందన్న సాంగ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఒక 2 minutes అయితే నిజంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాము. సో చాలా బాగా అనిపించింది. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవుతుంది, చాలా సినిమాలు ఉన్నాయి. అవును. ఏ సినిమా హిట్ అవుతుంది అంటారు? సో గుంటూరు కారం కింద చెప్తాను, మొన్న చూసాము హనుమాన్ ఒక సినిమా సేమ్ టైం రిలీజ్ కాబోతుంది అని వచ్చింది. కానీ ఏంటంటే హనుమాన్ సినిమా తొక్కడానికి ప్లాన్ చేశాను, ఎందుకంటే గుంటూరు కారం దిల్రాజు ప్లేస్ ఉంది కాబట్టి. సో దిల్రాజు ఎక్కువ మన గుంటూరు కారంకి ఎక్కువ హైప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అవును అవునాను కాదన్న, హనుమాన్ సినిమా ఉందన్న. సో నిజంగా ఏంటంటే అది ప్రజలకు కొద్దిగా తొందర రీచ్ అవుతామట. ఆ సినిమా కొద్దిగా ఎక్కువ థియేటర్స్ ఇస్తే కొద్దిగా బాగుంటది కదా. నువ్వు అవునా కన్నా ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంది, ఇటు కొడుతుందని వెళ్ళిపోతాడు. హనుమాన్ కొద్దిగా ఎక్కువ స్పేస్ ఇస్తే బాగుండాలన్న ఫీలింగ్ మనకు వచ్చింది. సో అట్లా నుంచి దానికి థియేటర్లు ఇస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంక్రాంతికి ఏ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఐదిట్లో బాగా నేను చెప్తున్నాను, నేనైతే గుంటూరు కారం ఫిక్స్, మైండ్ ఫిక్స్ అయిపోయినా, మీరు కూడా మైండ్ ఫిక్స్ అయిపోయినా గుంటూరు కారం ఫిక్స్. సో హనుమాన్ కూడా ఫిక్స్. ఈ రెండు అయితే 100% చరిత్ర సృష్టించబోతుందని అనుకుంటున్నా. సో ఎందుకు చెప్తున్నా, గుంటూరు కారం మీరు చూస్తున్నా శ్రీలీల ఉంది, ఎంత బాగా అనిపించింది అతను చూస్తుంటే. ఆ అందానికి ఆ ఫేస్ కట్ నుంచి వాల్యూ ఎంత అండి అసలు. సో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు శ్రీలీల చాలా సినిమాలు సైన్ పెడుతుంది, ఏ సినిమా ఆ సినిమా వేసుకుంటూ అవుతుంది. కొన్ని సినిమా ఫ్లాప్ అవుతుంది, కొన్ని హిట్ అవుతుంది. కానీ ఈ సినిమా అతను చెప్తాను, తన మంచి డాన్సర్ కాబట్టి ఆ సినిమాకి ప్లస్ ఛాన్స్ ఉంది. మీరు ఎక్కడ చూసుకోండి, ఇప్పటి వరకు మహేష్ బాబు చరిత్రలో అంత స్పీడ్ గా అంత ఎనర్జెటిక్ డాన్స్ చేసిన చరిత్ర లేదు. కానీ ఈ సినిమాలో తన ఆ సాంగ్ మన కుర్చీ మాట పెట్టే సాంగ్ ఎంత సూపర్ డాన్స్ చేశాడు అన్న. సో ప్రోమోస్ ఉంటే అరే నిజంగా మహేష్ అన్న మళ్ళీ పోకిరి గుర్తొచ్చింది మాకు. సో నిజంగా ఈ సినిమా చాలా ప్లస్ ఉంది, శ్రీలీల ప్లస్ ఉంది, త్రివిక్రమ్ ఉన్నాడు, సో మహేష్ బాబు ఉన్నాడు. సో నిజంగా ఈ సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఈ హనుమాన్ గురించి చెప్తానన్నా, సో మన హీరో సంబంధం లేదు, లైక్ డైరెక్టర్ సంబంధం లేదు. సినిమా స్టోరీ బాధ ఉంటే మాత్రం 100% అది మనం ఎక్కడో పెట్టుకోవచ్చు. మనం చూసాం, మన ఆల్రెడీ కొన్ని సినిమా కార్తికేయ. సో మన హీరోతో సంబంధం లేదు, స్టోరీ దమ్ ఉంటే మాత్రం 100% హనుమాన్ కూడా గుంటూరు కొట్టే ఛాన్స్ ఉంది అన్నమాట. అదే స్క్రీన్లు దొరకట్లేదని కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అంటారు, చిన్న హీరో కదా, కొద్దిగా స్పేస్ ఇస్తే బాగుంది. ఇంకా దిల్రాజ్ బాగా ప్రెజర్ చేసినట్టు వింటున్నాం మనం. డైరెక్ట్ కూడా చెప్పాడు మమ్మల్ని తొక్కని ట్రై చేస్తున్నా అని. సో నిజంగా కొద్దిగా ఎందుకంటే హనుమాన్ ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది అన్న. సో కొద్దిగా ఇప్పుడు ఈ సినిమా నువ్వు అవునా కన్నా ఈ సినిమా హిట్ అయితే 100%. సో గుంటూరు కారం, సో ఇది కొద్దిగా స్పేస్ ఇస్తే బాగుంటుంది అని. ఎందుకంటే తను చూసిన అంతకుముందు ఒక సినిమా ఇస్తాడు, చాలా సూపర్ హిట్ అయింది. సో నిజంగా అట్లాంటి వ్యక్తికి ఛాన్స్ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.